భారత్ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా నిలిచింది. ఐసీసీ టీ20 కప్ను 17 ఏళ్ల తర్వాత ముద్దాడింది. విదేశాల్లో మ్యాచ్లు ఉన్నప్పుడు ఆటగాళ్లు తమ కుటుంబాలను తీసుకెళ్తారు. అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల ఇది కుదరదు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా, వెస్టిండీస్లకు సింగిల్ గా వెళ్లాడు. పిల్లల ఆలనా పాలన కోసం అనుష్క శర్మ ఇండియాలోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ తన భార్య, పిల్లలతో ఫోన్లో మాట్లాడుతూ మైదానంలో చాలాసార్లు కనిపించాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత గ్రౌండ్లోనే వీడియో కాల్ చేసి కప్ గెలిచిన మధుర క్షణాలను వారితో పంచుకున్నాడు విరాట్. ఇప్పుడు తాజాగా కోహ్లీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోహ్లీ మరోసారి అనుష్కతో మాట్లాడుతూ కనిపించాడు. బార్బడోస్లోని భయంకరమైన బెరిల్ హరికేన్ దృశ్యాలను తన భార్య అనుష్కకు ఫోన్లో చూపించాడు. ఈ వీడియోలో కోహ్లీ సీ ఫేసింగ్ రిసార్ట్లోని బాల్కనీలో నిలబడి బలమైన అలలు, గాలులను అనుష్కకు చూపుతూ కనిపించాడు. అంతేకాదు, ఓ వైపు నుంచి సీన్ చూపించిన తర్వాత బాల్కనీకి మరోవైపు కోహ్లీ వెళ్లడాన్ని వీడియోలో కనిపిస్తోంది. దీనికి తోడు బెరిల్ తుఫానుకు సంబంధించిన ప్రమాదకర దృశ్యాలు సైతం ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఆ తుఫాను కారణంగా పరిస్థితులు భయంకరంగా ఉండటం వల్లే ఇండియాకు రావడం ఆలస్యమైందని వివరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్లు లైక్స్ కొడుతూ కామెంట్స్ చేస్తున్నారు. విరాట్కు అనుష్క అంటే అమితమైన ప్రేమ అని, అందుకే ప్రతి మధుర క్షణాలతో పాటు లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని పంచుకుంటాడని చెప్తున్నారు. కాగా దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్ ఇప్పుడు ఐసీసీ టీ20 ఫైనల్ పోర్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచి కప్ను అందుకుంది. ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు అంటే జూన్ 30న టీమిండియా భారత్కు తిరిగి రావాల్సిందే. కానీ బెరిల్ హరికేన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. విమాన సేవలను నిలిపివేయడంతో పాటు కర్ఫ్యూ విధించడంతో ఆటగాళ్లంతా తమకు కేటాయించిన గదుల్లో బస చేశారు. అక్కడ పరిస్థితులు సద్దుమణిగాక బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ప్లేయర్లు తిరుగు పయనమయ్యారు.